నా చేతిలో ఈ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలీదు, ఊర్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికే దీని పేరు తెలుసు. వర్షాకాలం వచ్చింది అంటే మా ఊరి గుట్టల మీద మొత్తం ఇవే కనిపిస్తాయి. వాటి కోసమే ఇప్పుడు ఈ అడ్వెంచర్. ఇవి ఎక్కువగా అడవుల్లోనే ఉంటాయి. వర్షాకాలం వస్తే 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మేము ఎక్కువగా తినేది. దీన్ని ధామణ్ అంటాం. పుల్ల పుల్లగా చాలా బాగుంటది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. దారిలోనే ధామణ్ ఉండే, కానీ ఇంకో ఫ్రూట్ ఉంది, దాని పేరు నక్రా. నిజంగా నక్రాలు తెంపడానికి ఇంత పెద్ద అడవి లోపలికి వచ్చేసి వీళ్ళిద్దరిని వేసుకొని, చేతిలో ఈ స్టిక్స్ ఎందుకురా అంటే పాములు వస్తే దాన్ని కొట్టడానికి అన్నారు. పాములు అనేసరికి గుండె ధడేల్మన్నది. అయినా ఇంత పెద్ద అడవుల్లో పాములు ఉండకుండా ఉంటాయా? నక్రా చెట్టు కోసం ఎంత వెతికినామంటే ఇట్లా చూస్తుంటే మా ఆయన వెనకాల ఏదో దయ్యం బట్టి పీడిస్తున్నట్టుంది కదా, అది నేనే. ఇంకా 2 వర్షాలు పడితే ఈ నక్రా చెట్టు మీద గ్రీన్ కలర్ లో ఉన్న ఈ నక్రాలు ఆరెంజ్ కలర్ లో అయిపోతుంది. అప్పుడు మస్తు పండుతాయి. అయినా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, కొన్ని నక్రాలు అయితే ఆరెంజ్ కలర్ లో అయినాయి. పైన పీల్ తినకుండా సీడ్ మీద ఉన్న పల్ప్ తిన్న తర్వాత సీడ్ ని పడే. మీరు ఎప్పుడైనా తిన్నారా? దీన్ని మీరేమంటారు? సరే, విలేజ్ లవర్స్ ఎంతమంది?